ఎంటర్టైన్మెంట్ కదా, ఎవరు బాగుంటారని ఆలోచిస్తే ఈ సత్యబాబు గారు మంచి కామెడీ మూవీలు తీస్తారు. కథ చూడాలంటే సినిమాలో చూడాలి. ఒక్క ఐడియా ₹1,00,00,000, అది మనకు సినిమా కాన్సెప్ట్ అన్నమాట. మెయిన్ హైలైట్ కామెడీయే. ఇప్పుడు ఏమైంది వేలు కూడా చిన్న సినిమాయే, కానీ అది ప్రేక్షకులు ఆదరించారు. దాంతోనే సంపత్ నందికి పేరు కూడా వచ్చింది. హీరో నువ్వా నేనే మేము పెట్టాము, అది మా సినిమాకి థీము. ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్కి నమస్కారం. నా పేరు రాధామోహన్. మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ మధ్యనే కంప్లీట్ చేసుకుని సెన్సార్స్తో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని యూఏ సర్టిఫికేట్ పొందింది. నవంబర్ 25న విడుదల చేస్తా కానీ సన్నాహాలు చేస్తున్నాం మేము. సో ఈ సందర్భంగా మీ ప్రేక్షకులు మా సినిమాని ఆదరిస్తారని, సినిమాని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమా ఎలా ఉంటుంది? మీలో ఎవరు కోటీశ్వరుడు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. సో బిగినింగ్ నుంచి చివరి వరకు అందరూ ఫ్యామిలీ, పిల్లలు అందరూ చూసేట్టు మొత్తం కామెడీ జోనర్, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్, వినోదకరంగా ఉంటుంది సినిమా. నవీన్ చంద్ర, పృథ్వీ ఇద్దరిలో హీరో ఎవరన్నది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఇంతకీ ఈ చిత్రంలో హీరో ఎవరు? హీరో నువ్వా నేనే మేము పెట్టాము, అది మా సినిమాకి థీము. హీరో నువ్వా నేనే థీమ్ అనమాట. దాంట్లో నవీన్ చంద్ర ఎంత ఉందో పృథ్వీ కూడా అంత పోర్షన్ ఉంటుంది అనమాట. పృథ్వీ చాలా ఇంపార్టెంట్ రోల్ దీనిలో. పృథ్వీ తర్వాత తనతోటి సలోని కాంబినేషను. సో పృథ్వీకి అతని కెరియర్లోనే బెస్ట్ రోల్ అని అతనే ఫీల్ అవుతున్నాడు. సో ఆయన చాలా హ్యాపీ ఈ సినిమాలో చేయడం. ఫుల్ లెంగ్త్ రోల్ ప్లస్ సాంగ్ కూడా ఉంది. పృథ్వీకి మంచి సాంగ్ ఉంది, మంచి పంచులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట కావాల్సిన అన్ని ఎంటర్టైన్మెంట్కి. డైరెక్టర్ సత్యబాబు కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? డైరెక్టర్ గారు కథ చెప్పలేదు నాకు. యాక్చువల్లీ కథ నేను వేరే వాళ్ళ దగ్గర విన్నాను అన్నమాట. కథ నచ్చి ఈ కథకి ఎంటర్టైన్మెంట్ కదా, ఎవరు బాగుంటారని ఆలోచిస్తే ఈ సత్యబాబు గారు మంచి కామెడీ మూవీలు తీస్తారు అని సలహా ఇస్తే సత్యబాబు గారిని పిలిచి ఈ కథ వినిపించాం. ఆయనకు కూడా ఈ కథ నచ్చి దాన్ని మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మంచి డైలాగ్స్ ఇవన్నీ కలిపి ఒక 3-4 నెలలు వర్క్ చేసి ఈ సినిమాని తయారు చేసి షూటింగ్ వెళ్ళాం. సో కథ విన్న వెంటనే ఇది బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, జనాలు ఆదరిస్తారన్న నమ్మకంతో సత్యబాబుకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఆయన దాన్ని ఇంకా బాగా చేశారన్నమాట. ఇంతకీ మీలో ఎవరు కోటీశ్వరుడు కథ ఏంటి? కథ చూడాలంటే సినిమాలో చూడాలి. దీంట్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్, బేసికల్లీ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్. మనకి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో ఎంటర్టైన్మెంట్ అది ఉంటుంది. ప్లస్ కథ కూడా ఉంటుంది. కథ లేకుండా సినిమా ఉండదు కదా, కథ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ ఆ కథ మీరు సినిమాలో చూస్తేనే ప్రేక్షకులు బాగుంటుంది అనమాట. ఈ సినిమాలో పృథ్వీకి ఎక్కువ రోల్ ఉంటుందని అంటున్నారు, మరి నవీన్ చంద్రని ఎలా ఒప్పించారు? యాక్చువల్లీ సినిమా నవీన్ చంద్ర లవ్ ట్రాక్ ఉంటుందండి. ఆ లవ్ ట్రాక్ లీడ్స్ టు ది మొత్తం ఎంటర్టైన్మెంట్ జోనర్ అన్నమాట. సో లవ్ ట్రాక్ లీడింగ్ వస్తుంది, తర్వాత ఎంటర్టైన్మెంట్ జోనర్ వస్తుంది. ఎంటర్టైన్మెంట్ జోనర్ పోసాని కృష్ణమురళి, రఘుబాబు, తర్వాత జయప్రకాష్ రెడ్డి, పృథ్వీ, సలోని, ప్రభాస్ సింగ్ వీళ్ళందరి కాంబినేషన్తో జరుగుద్ది అనమాట. సో నవీన్ చంద్ర ఈజ్ అ స్మాల్ క్యూట్ లవ్ స్టోరీతో ఇంట్రడ్యూస్ అయ్యి దాన్ని కామెడీ జోనర్కి కన్వర్ట్ అవుద్ది. మీలో ఎవరు కోటీశ్వరుడు అనేది టైటిల్ చాలా పాపులర్, అందరికీ తెలిసిందే, ఒక పాపులర్ షో. ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ ముందు మన టైటిల్ ఏంటంటే ఒక్క ఐడియా ₹1,00,00,000, అది మనకు సినిమా కాన్సెప్ట్ అనమాట. సో ఒక ఐడియా ₹1,00,00,000 అని పెడదాం అనుకున్నాం. సో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే ఇంకా బాగుంటుంది అని ఒక ఐడియా ₹1,00,00,000 అని ట్యాగ్ లైన్ పెట్టి మీలో ఎవరు కోటీశ్వరుడు టైటిల్ పెట్టాం. మన సినిమా స్టోరీకి సంబంధించిందే టైటిల్, స్టోరీ కరెక్ట్గా సూట్ అవుద్ది అనమాట. ఇది గేమ్ షో మట్టి కాదు, గేమ్ షో సినిమాలో కూడా ఉండదు. ఇది కరెక్ట్ మన సినిమా సబ్జెక్ట్కి సూటబుల్ టైటిల్ అని మీలో ఎవరు కోటీశ్వరుడు అని పెట్టాం. ఈ సినిమాలో మెయిన్ హైలైట్స్ ఏమిటి? మెయిన్ హైలైట్ కామెడీయే. పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్, డైలాగ్స్, రఘుబాబు, పోసాని వాళ్ళ మధ్యలో ఉన్న పంచెస్. సో ఈ కాంబినేషన్ తోటి హైలైట్ ఈజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. 2007లో నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసిన మీరు ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ స్పీడ్ పెంచారు. ఏంటి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా? స్పీడ్ పెంచడం అంటే ప్రొడ్యూసర్గా అయితే 2007లో నాది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బేసికల్లీ మా బ్యానర్ శ్రీ సత్య ఆర్ట్స్ బ్యానర్లో మనం చేసింది 2010లో.
సారీ 2009లో అధినేత మూవీ. తర్వాత ఏమైంది ఈవేళ. తర్వాత నాకు వేరే ఫారిన్ కంట్రీస్లో ఉంటాను, నాకు కూడా టైం ఉండాలి, అక్కడ కూడా బిజీగా ఉంటానన్నమాట. ఇక్కడ సబ్జెక్టు టైం అన్నీ సెట్ అయినప్పుడు సినిమా తీస్తుంటాను. సో తప్పకుండా ఈ సంవత్సరం 1 చేయాలి, 2 చేయాలి అలాంటిది ఏం ఒక టార్గెట్ ఉండదు. మంచి సబ్జెక్టు, మంచి కాంబినేషన్ దొరికితేనే సినిమా తీస్తాను. ఈ 2014, 15, 16 అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక మూవీ వస్తుంది. సో స్పీడ్ పెంచడం కాదు, మాకు కుదిరింది అన్నమాట, సెట్ అయింది అంతే. రీసెంట్గా బెంగాల్ టైగర్ అని రవితేజతో సినిమా తీసింది మీరు, ఇప్పుడు ఒక చిన్న సినిమా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఏమైంది వీళ్ళు కూడా చిన్న సినిమాయే, కానీ అది ప్రేక్షకులు ఆదరించారు. దాంతోనే సంపత్ నందికి పేరు కూడా వచ్చింది. సబ్జెక్ట్ బాగుండాలి, పెద్ద చిన్న అని కాకుండా సబ్జెక్టుకి ఏది సూటబుల్ అయితే ఎత్తిస్తాం. సపోజ్ సబ్జెక్టు చిన్న తరహా క్యాస్టింగ్ కావాలనుకుంటే చిన్న తరహా క్యాస్టింగ్ పెడతాం, లేదు సబ్జెక్ట్ డిమాండ్స్ పెద్ద క్యాస్టింగ్ అంటే పెద్ద క్యాస్టింగ్ పెడతాం అన్నమాట. అంతే తప్ప పెద్దదే చేయాలి చిన్నదే చేయాలి, సబ్జెక్ట్ బాగుంటే ఏదైనా చేయొచ్చు. ఒక సినిమా సెట్స్పై ఉండగానే నెక్స్ట్ మూవీస్ని అనౌన్స్ చేయడం అనేది చాలామంది బిజినెస్ కోసం చేస్తుంటారు. మరి మీరు ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఒక 3 సినిమాలు రిలీజ్ చేశారు. ఇది మీరు కూడా బిజినెస్ కోసమే ఇలా చేశారు అనుకోవచ్చా? బిజినెస్ అని కాదు, ఇది జెన్యూన్గా. యాక్చువల్లీ అసలు ఈ టైంలో నవంబర్లో నితిన్తో స్టార్ట్ చేస్తుంది మాకు ఒరిజినల్ ప్లాన్. లాస్ట్ జాన్యువరిలో అనుకున్నాము. ఆ తర్వాత ఒక సినిమా నేను కానీ ఒక సినిమా వాళ్ళ ఓన్ బ్యానర్ కానీ తీద్దాం అనుకున్నాం. సరైన కాంబినేషన్, సరైన స్టోరీ సరైన దొరక్క ఇంతవరకు వెయిట్ చేశారు. ఇప్పుడు ఒక సినిమా వాళ్ళది స్టార్ట్ అవుతుంది నవంబర్ ఎండ్ కానీ నవంబర్ ఎండ్లో కానీ మేబీ డిసెంబర్. హనురాఘోపూరి నితిన్ కాంబినేషన్ తోటి. నెక్స్ట్ ఇది నాది ఉంటుంది. సో ఇది నవంబర్లో స్టార్ట్ అయింది నాది. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దట్ గాట్ డిలేడ్. ఈ టైం ఉంది కదా అని ఈ సబ్జెక్ట్ నచ్చింది కానీ మధ్యలో తీసాం అనమాట. అంతేగాని ఊరికే జస్ట్ అనౌన్స్మెంట్ కాదు. నాగశౌర్య ఇవన్నీ డెఫినెట్గా ప్లాన్లో ఉన్నవే, 2017 ప్లాన్లో ఉన్నవే. ఇందుకు ఆ 3 సినిమాలకి దర్శకులు ఎవరు? నాగశౌర్యకి 2-3 సబ్జెక్టులు షార్ట్ లిస్ట్ చేసాం. దాంట్లో ఎవరిని మామూలుగా సెలెక్ట్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాతే డైరెక్ట్గా మనం అనౌన్స్ చేయగలం. నితిన్ అయితే ఇంకా ఎదుగుతూనే ఉన్నాం. నితిన్ కొంచెం ఆ తర్వాత ఒక రేంజ్ పెరిగింది, దానికి తగ్గ సబ్జెక్టు దానికి తగ్గ కాంబినేషన్ దొరకాలని వెయిట్ చేస్తున్నాం. అది ఇంకా మేము సెర్చ్లోనే ఉన్నాం. గోపీచంద్ గారు అయితే 1-2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, కానీ కరెక్ట్ టైంలో అనౌన్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు టూ ఎర్లీ, ఎందుకంటే ఆయన 2-3 సినిమాలు చేస్తున్నారు గోపీచంద్ గారు ఆల్రెడీ. అవి అయిన తర్వాతే మంది ఉంటుంది. నిర్మాతగా ఇండస్ట్రీలో మీరు గమనించింది ఏంటి? ఇండస్ట్రీ మనం బాగుంటే మిగతా వాళ్ళంతా బాగానే ఉంటారండి, నా అభిప్రాయం అది. సో మనం జెన్యున్గా ఉంటే ఎదురు వాళ్ళు కూడా జెన్యున్గా ఉంటారు. సో అంతా స్మూత్గానే జరిగింది. లేకపోతే ఇది మా 6th మూవీ. సో వీ హ్యాడ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. మొత్తం అంతా బాగా జరిగింది. మా టీం వర్క్ అంతా బాగుంటుంది. సో కార్పొరేట్ స్టైల్లోనే చేస్తుంటాం మేము. అలాగే ఇండస్ట్రీ కూడా బాగా మారింది, అది కూడా చాలా ప్రొఫెషనల్గా అయింది. సో అంతా కోఆపరేటివ్గా ఉన్నారు. సో యాక్చువల్లీ ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్ సేలింగ్. 2017లో మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అయిపోతున్నారు? 2017లో స్టార్ట్ అవుతాయి. సో స్టార్ట్ అయిన తర్వాత దాని ఇంకా ఆఫ్కోర్స్ దాని డ్యూరేషను రిలీజ్ అవన్నీ 2017లో ప్లాన్ అది. సో వాళ్ళ షెడ్యూల్ తర్వాత ఆర్టిస్టుల డేట్స్ని బట్టి 2017లో 3 రిలీజ్ అవుతాయా, లేకపోతే 2017లో 2, ఒక 2018 అనేది మనం ప్లాన్ చేసుకుని బట్టి ఉంటుంది అన్నమాట. ఫైనల్గా ఈ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ సినిమా గురించి ఏం చెప్పాలంటే ప్రేక్షకులకి, పిల్లలకి, ఫ్యామిలీస్కి అందరికీ 2 hours ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్. మీలో ఎవరు కోటీశ్వరుడు, మిమ్మల్ని అందరూ నేను చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, వినోదాన్ని ఇస్తుంది. మీరందరూ చూసి సంతోషిస్తారని మా భావన. ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారని నేను చెప్పుకుంటున్నాను.